ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం తెలుపుతూ మంత్రివర్గ విస్తరణ వెంటనే ఆపాలని ఈసీకి తెలంగాణ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓ వర్గం ఓట్లపై ప్రభావం పడుతుందని ఈసీకి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే వరకు అజారుద్దీన్కు మంత్రి పదవి వాయిదా వేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. అజారుద్దీన్కు క్యాబినెట్లో చోటు కల్పించవద్దని బీజేపీ కుట్ర చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. అజారుద్దీన్ హైదరాబాద్ బిడ్డ అని, మన కీర్తి పతాకాలను రెపరెపలాడించిన వ్యక్తి అని పేర్కొన్నారు. భారత క్రికెట్ జట్టుకు అజారుద్దీన్ సేవలు అందించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. మైనార్టీకి అవకాశం ఇస్తే అడ్డు తగిలేలా విషయం వెళ్లగక్కుతున్నారని బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ జట్టుకి సుదీర్ఘకాలంగా కెప్టెన్గా సేవలు అందించి తద్వారా దేశ కీర్తి ప్రతిష్టలని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చినటువంటి మేటి క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. అజరుద్దీన్ గారి గురించి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియంది కాదు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారిది. కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీని, అది ఒక భారతదేశ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించినటువంటి అజరుద్దీన్, ఈరోజు హైదరాబాద్ నగరానికి చెందిన అజరుద్దీన్ భారతదేశ జట్టులోకి వెళ్లి హైదరాబాద్ నగరం పేరును ఆ రోజు గడించింది. ఆ రోజు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిండు. భారతదేశానికి కెప్టెన్ గా, రథసారథిగా ఉండి ఎన్నో విజయాలు సాధించి భారతదేశానికి కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి అజరుద్దీన్. ఈరోజు అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని, మైనార్టీ సంక్షేమం కోసం, మైనార్టీల కోసం ఈరోజు హైదరాబాద్ లో ఒక నాయకుడు అవసరం ఉంది, కేబినెట్ లో ఒకరిని పెట్టాలన్న ఆలోచన ఎప్పటి నుంచో కాంగ్రెస్ కుండి ఈ రోజు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ కి ఒక ఫిర్యాదు ఇచ్చింది. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కేబినెట్ విస్తరణ జరగొద్దు, అజారుద్దీన్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇయ్యనీయకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో బీఆర్ఎస్ కి మంచి జరగాలని, మైనార్టీలందరూ బీఆర్ఎస్ వైపు చూడాలని, కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అవకాశం ఇస్తలేదని ఒక అబాండ వేసే విధంగా ఈరోజు బీజేపీ వైఖరి ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదే కాదు, ఈవెన్ గవర్నర్ గారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల ఎన్నికల సమయంలో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయించొద్దని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. టీఆర్ఎస్ ని ఏదో రకంగా గెలిపించాలి ఆ ప్రయత్నంలో, ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజారుద్దీన్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు, అలా కల్పిస్తే ముస్లిం మైనార్టీలుకి మేలు చేసినట్టు అవుతుంది, ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి కుట్ర ఇండైరెక్ట్ గా కనిపిస్తా ఉంది. నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను, ఒక ప్రఖ్యాత విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకే గర్వకారణం కాదు. రాష్ట్రం మీద ప్రేమ, అభిమానం, దేశం పైన గౌరవం, అభిమానం, గర్వం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప కార్యక్రమంగానే చూస్తాను నేను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి.